హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టమోటో పచ్చడి అండి. రాయలసీమ స్టైల్లో టమోటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. బాగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మా ఇంట్లో చికెన్ చేసిన, మటన్ చేసిన, ఫిష్ చేసిన పక్కనైతే టమోటో పచ్చడి ఉండాల్సిందే. ముందుగా నేను టమోటాలు 4 కిలోలు తీసుకున్నాను. బాగా కడిగేసి తేమ లేకుండా టవల్తో తుడిచిపెట్టుకోవాలి. పక్కన తేమ మాత్రం ఉండకూడదు. తర్వాత వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని మనము ఒక పెద్ద బాండలు తీసుకొని అందులో వేసేయాలి. అందులో వేసి మధ్యలో వచ్చేసి చింతపండు వచ్చేసి నేను 400 గ్రామ్స్ తీసుకున్నానండి. 400 గ్రాములు చింతపండు లోపల పెట్టేసి, అంటే పిచ్చలు లేకుండా ఏర్పంచుకోవాలి. బాగా పిచ్చలు లేకుండా చూసి మధ్యలో పెట్టేసుకొని ఇలా మనం పైన దాని ఒక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. మంట వచ్చేసి మీడియంలో ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. తర్వాత వచ్చేసి ఆవాలు, మెంతులు అండి. ఇవి వచ్చేసి ఆవాలు వచ్చేసి నేను ఒక 100 గ్రాములు తీసుకున్నాను. మెంతులు వచ్చేసి ఒక 80 గ్రాములు. ఈ రెండు విడివిడిగా మనం బాగా వేయించుకోవాలి. మెంతులు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్న మంట మీద వేయించుకోవాలి, మాడిపోకుండా. తర్వాత ఈ రెండు తీసేసి అలాగే ఎండుమిర్చి కూడా లైట్గా ఇవి కూడా వేయించుకోవాలి. బాగా వేయించుకొని ఈ 3 బాగా చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మనము ఈ టమోటా ఉంది కదా, దీన్ని మనం మధ్య మధ్యలో కలయబెడుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. నీళ్ళన్నీ ఊరుతాయి అన్నమాట. బాగా ఆ నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు మనం కలబెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయాయి కాబట్టి తర్వాత గార్లిక్, వెల్లుల్లి వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నాను అండి నేను. బాగా ఒలిచి పెట్టుకోవాలి. అవి కూడా చూసారా, నీళ్ళన్నీ ఎక్కువ వచ్చేసాయి. మనం కలబెట్టుకుంటూ ఉండాలి జాగ్రత్తగా, లేకపోతే అడుగంటుతుంది. ఇలా అంతా కలబెట్టుకొని నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలి. ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. సో ఈ నీళ్ళన్నీ ఇంకిపోయాక మనం ఈ లోపల పసుపు, తర్వాత తగినంత ఉప్పు, నేనైతే 4 స్పూన్లు ఉప్పు వేసాను. కరెక్ట్గా సరిపోయింది. సో ఇవి కూడా వేసి బాగా కలబెడుతూ ఉండాలి. మనము పచ్చడి దగ్గర పడేంత వరకు ఉండాలి అలాగే. సో ఇవి చల్లారిపోయాయి, పొడి కూడా రెడీ అయిపోయింది. వీటిని పక్కన పెట్టుకుందాము. సో పచ్చడి చూసారా, బాగా దగ్గర పడింది. ఇలా ఎక్కువ కలబెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే ఏమాత్రం మనం నెగ్లెక్ట్ చేసినా పచ్చడి అడుగంటుతుంది, టమోటాలన్నీ అడుగంటుతాయి. సో ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది, రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లారబెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ ఇనికిపోయాక బాగా చల్లారబెట్టేసి, బాగా చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. కొంచెంగా వేసుకొని మిక్సీ పెట్టుకొని ఇలా పచ్చడి అంతా ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేసాను నేను. దీనికి టోటల్గా వచ్చేసి 750 గ్రాములు ఆయిల్ పడుతుంది. కాంచి పక్కన పెట్టుకోవాలి మనము. ఫస్ట్ పోపుకి అనమాట ఇది. పోపుకి వచ్చేసి 200 గ్రామ్స్ వేసేసి నేను పోపు దినుసులు వేసాను. జీలకర్ర అంటే మామూలు పోపు దినుసులు అనమాట. సో పోపు దినుసు బాగా వేగాక ఇప్పుడు మనం అందులో గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ పచ్చిది వేసుకుంటే కొంతమందికి పచ్చిది నచ్చుతుంది, నేనైతే కొంచెం వేయించి వేసుకుంటాను. అంటే ఎక్కువ రోజులు ఊరేదానికైతే మనం పచ్చిది వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు తినేయచ్చు అనమాట. సో అందుకని నేను కొంచెం నూనెలో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటాను నేను. సో వేగాలి బాగా. గార్లిక్ బాగా వేగాక నేను కొంచెము కరివేపాకు వేసుకున్నానండి. ఎండుది అనమాట ఇది. ఎండు కరివేపాకు వేసుకొని తర్వాత అందులోనే మనము పొడి చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడి కూడా వేసాను. అంటే అది పచ్చివాసన పోయేలాగా కొంచెం నూనెలో వేడి చేసుకోవాలి మనము. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటాలు అందులో వేసుకోవాలి. సో టమోటా పేస్ట్ మొత్తం అందులో వేసేసి బాగా కలయి పెట్టుకోవాలి. పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా అంతా కలయి పెట్టేసుకోవాలి. కలయి పెట్టుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండి కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలయి పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు, కారం తగినంత మీరు ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే గుంటూరు మిరపకాయలు వేసాను కాబట్టి కారం అదరగొట్టేసింది. మాకు 150 గ్రామ్స్ వేసాను. చాలా ఎక్కువైంది. అంటే అంత కారం ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా కారం అయిపోయింది చట్నీ అనేది.
ఇంకా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నేను రైస్ పెట్టుకుని ఒక స్పూన్ వేసుకున్నాను. అందులో అంటే కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఊరితే కొంచెం తగ్గుతుంది కారము, కానీ ఫస్ట్ డే కదా అందుకని నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చు. అంటే మీరు చూసుకొని వేసుకోండి, ఎవరికి తగినంత వాళ్ళు. ఓకే. కొంచెం కారం ఎక్కువైనా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంటుంది. మాకు ప్రతిరోజు టమోటా పచ్చడి అనేది ఉండాల్సిందే. థ్యాంక్ యూ.